Hi, good evening to all. This is రమణ గౌడ్ గొడ్సల. ఈ వీడియోలో మనం ఇండియన్ జేమ్స్ బాండ్ ఆయననే అజిత్ దోవల్ గురించి తెలుసుకోబోతున్నాము. ఎందుకు ఇండియన్ జేమ్స్ బాండ్ అని పిలవడం జరుగుతుంది అది కూడా మనం ఒకసారి ప్రస్తావన చేద్దాము. మనకు జేమ్స్ బాండ్ అనగానే గూఢాచార్యం అని జ్ఞాపకం వస్తుంది. గూఢాచార్యం అంటేనే జేమ్స్ బాండ్ అంతటి ప్రాధాన్యత ఉంది. అసలు ఎవరి గూఢాచార్యులు అంటే మనకు తెలుసు, సీక్రెట్ మిషన్ తన భుజాన వేసుకొని శత్రువుల మధ్యనే ఉంటూ వారికి సంబంధించిన విలువైన సమాచారాన్ని తమ దేశానికి చేరవేసేవారే గూఢాచార్యులు. ఈ గూఢాచార్యం అనే పదానికి మరింత వన్నె తెచ్చిపెట్టిన మహానీయుడే అజిత్ దోవల్. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే శత్రు దేశాలు భారతదేశంలో ఒక వ్యక్తి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాయి అంటే అది ఖచ్చితంగా అజిత్ దోవల్ అనే చెప్పచ్చు. ఎందుకంటే ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా 2005 సంవత్సరంలో రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఆయనను ఏరికోరి మరీ జాతీయ భద్రతా సలహాదారుడిగా నియమించుకోవడం జరిగిన విషయం మనకు తెలిసిందే. ఆయన ప్రస్తుతం నరేంద్ర మోడీకి వెన్నుముక అని చెప్పచ్చు, రైట్ హ్యాండ్. మనకు తెలుసు, ఎత్తుకు పై ఎత్తులు వేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన పేరు వినబడితే చాలు శత్రు దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తాల్సిందే. నిజానికి ఆయనతో పనిచేసిన ఓ నిఘా అధికారి ఆయన గురించి మాట్లాడుతూ, తీక్షణమైన పరిశీలన శక్తి, అంతు చిక్కని నవ్వు అజిత్ దోవల్ ప్రత్యేకతలని ఆయనను కొనియాడడం జరిగింది. ప్రస్తుతం అయితే అగ్ర రాజ్యాలు సైతం తమ దేశాల్లో భద్రతాపరమైన అంశాల్లో దోవల్ను సలహాలు అడుగుతున్నారంటేనే మన దోవల్ రేంజ్ ఏ స్థాయిదో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన రెండే విషయాలు. ఒకటి, ఆయన ఏదైనా అంశాన్ని బాధ్యతను అప్పగిస్తే తానే క్షేత్రస్థాయిలో స్వయంగా అక్కడ ఉండడం, లేదంటే ఏజెంట్ల ద్వారా సమాచారాన్ని సేకరించి దాన్ని భద్రతా దళాలకు చేరవేసి విద్రోహ శక్తుల్ని కోలుకోలేని దెబ్బతీయడం దోవలకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పచ్చు. నిజానికి ఆయన తన సర్వీసుల్లో ఎక్కువ సమయం ఆయన అజ్ఞాతంలో ఉండడం మరో విశేషం. ఇంతటి ప్రత్యేకత ఉన్న అజిత్ దోవల్ యొక్క జీవన ప్రస్థానం గురించి మనం కొన్ని అంశాలు ఖచ్చితంగా మననం చేసుకోవాల్సి ఉంటుంది. ఆయన జననం 1945 జనవరి 20 ఉత్తరాఖండ్లోని గిరి బనెల్సన్ అనే గ్రామంలో జన్మించడం జరిగింది. ఆయన తండ్రి సైన్యంలో ఆర్మీలో పనిచేయడం జరిగింది. ఆ లక్షణాలు ఆయన పునికి పుచ్చుకున్నాడనే చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన 23 ఏళ్లకే ఐపీఎస్ ఆఫీసర్గా ఎంపిక కావడం జరిగింది. 1968 బ్యాచ్ కేరళ క్యాడర్ ఐపీఎస్ అధికారే ఈ అజిత్ దోవల్. ఆయన తన ఉద్యోగ ప్రస్థానంలో ఆయన అందించిన సేవల్ని మనం ఇక్కడ కొన్నిటిని ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. అందులో నేను కొన్ని అంశాలను ఖచ్చితంగా ప్రస్తావిస్తాను. ఫస్ట్, ఆయన పంజాబ్ మిజోరంలో ఉన్న తిరుగుబాటులను నిరోధించడంలో ఆయన కీలక పాత్ర వహించడం జరిగింది. అనంతరం ఆయన మనకు 1999 డిసెంబర్ 24న ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం IC-814 విమానం నేపాల్ రాజధాని కాఠ్మండు నుండి న్యూఢిల్లీకి మనకు 136 మంది 176 ప్రయాణికులతో అది బయలుదేరింది. అది మార్గ మధ్యలోనే దాన్ని జైషే మహమ్మద్ ఉగ్రవాదులు దాన్ని హైజాక్ చేయడం జరిగింది. ఉగ్రవాదులు హైజాక్ చేసి దాన్ని కాందహార్కు తరలించడం జరిగింది. అప్పటి ప్రభుత్వం ఆ ప్రయాణికులను ఉగ్రవాదుల చర్యల నుండి ఏ విధంగా విడిపించుకోవడానికి ఒక ముగ్గురికి మధ్యవర్తిత్వాన్ని వేయడం జరిగింది. ఆ ముగ్గురు మధ్యవర్తులలో అజిత్ దోవల్ కూడా ఒకరు. దాన్ని వాళ్ళతో మాట్లాడి
ఆ ప్రయాణికులని సురక్షితంగా విడిపించిన ఘనత అజిత్ దోవల్కు దక్కుతుంది. దానితో పాటు అప్పటి నుంచి ఆయన 1971 నుండి 1990 వరకు ఉగ్రవాదులు భారతదేశంలో సుమారు 15 ఐజాక్ ప్రయత్నాలను చేయడం జరిగింది. ఆ ప్రయత్నాలలో వారి కుట్రను భగ్నం చేసిన ఘనత ఖచ్చితంగా అజిత్ దోవల్కు దక్కడం జరుగుతుంది. దానితో పాటు ఆయన ఆపరేషన్ బ్లాక్ థండర్, మనకు తెలుసు సిక్కుల పవిత్ర దేవాలయమైన స్వర్ణ దేవాలయంలో ఉగ్రవాదులు దాక్కున్నారనే విషయం ప్రభుత్వానికి తెలియడం, ఆ ఉగ్రవాదులను ఎలాగైనా ఆ స్వర్ణ దేవాలయం నుండి ఏరివేయాలని ప్రభుత్వం తలచడం, ఆ ఆపరేషన్లో అజిత్ దోవల్ కూడా ఆయన కూడా బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఈ క్రమంలో ఆయన అజిత్ దోవల్ ఒక రిక్షా వాళ్ళ లాగా ఆ స్వర్ణ దేవాలయంలోకి ప్రవేశించడం, ఆ ఖలిస్తాన్ ఉగ్రవాదులతో వారితో కలిసిపోయి వాళ్లకు తాను పాకిస్తాన్ ఏజెంట్గా పరిచయం చేసుకోవడం, ఆ స్వర్ణ దేవాలయంలో జరుగుతున్న వ్యవహారాలన్నింటినీ కూడా ఆయన ప్రత్యక్షంగా చూసి ప్రభుత్వానికి సమాచారాన్ని తెలియజేయడం. అనంతరం ప్రభుత్వం కొన్ని రోజులలోనే మళ్ళీ ఆ స్వర్ణ దేవాలయం పైన ఆపరేషన్ని నిర్వహించడం, ఉగ్రవాదులను నేర్వేయడానికి. ఆపరేషన్లో ఈయన కూడా స్వర్ణ దేవాలయంలోకి ప్రవేశించి అక్కడున్న సైనికులకు సమాచారాన్ని వెంటనే, ఎందుకంటే ఈయన అక్కడ తిరిగాడు కాబట్టి అక్కడున్న రాష్ట్రాలన్నిటి కూడా ఆయుధ బలం, వాళ్ళకున్న సైనికులు, వాళ్ళకున్న ఉగ్రవాదులు ఎవరు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళ సంఖ్య బలం, వాళ్ళ ఆయుధ సామాగ్రి, వీళ్ళన్నింటి కూడా ఆయనకు స్పష్టంగా తెలుసడంతో వాళ్ళకి వెంటనే సమాచారాన్ని అందించి వెంటనే ఆపరేషన్ విజయవంతం కావడంలో ఆయన క్రియాశీల పాత్ర వహించడం జరిగింది. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో అప్పటి ప్రభుత్వం ఆయనకు కీర్తి చక్ర అవార్డును కూడా ఇవ్వడం జరిగింది. వాస్తవానికి కీర్తి చక్ర అవార్డు సైనికులకు ఇస్తారు, కానీ ఈయన పోలీస్ ఆఫీసర్ కాబట్టి అయినప్పటికీ కూడా ఈయన ప్రతిభ ఆధారంగా కీర్తి చక్ర అవార్డు ఇవ్వడం జరిగింది. కీర్తి చక్ర అవార్డు పొందిన మొట్టమొదటి పోలీస్ ఆఫీసర్ ఆయననే కావడం మరో విశేషం అని చెప్పవచ్చు. అదేవిధంగా ఆయన పాకిస్తాన్లో 7 సంవత్సరాల పాటు అక్కడ గూఢచారిగా పనిచేయడం జరిగింది. ఈ క్రమంలో ఆయన ఒకసారి లాహోర్లో బయటకు వెళ్ళే క్రమంలో ఒక పెద్ద ఆయన ఒక మత పెద్ద లాంటి ఆయనను పిలిచి, నువ్వు హిందువు అని పిలవడం, లేదు నేను హిందువు కాదు, నీకెట్లా తెలుసు అంటే, లేదు నీకు చెవికి కుట్టు ఉంది కాబట్టి చెవికి పోగుంది, అది హిందువులకే ఉంటుందని చెప్పడం. దీనితో ఆయన ఈ దోవల్ను ఆయన ఉండే దగ్గరికి తీసుకెళ్లడం, తర్వాత తనను పరిచయం చేయడం, తాను కూడా ఇదే విధంగా ఇక్కడ దాక్కొని బతకాల్సి వస్తుందని ఇలా పేర్కొనడం జరిగింది. అక్కడ ఆ సమయంలో కూడా అక్కడ ఉన్న సమాచారాన్ని సేకరించి వెంటనే భారత్కు సమాచారాన్ని అందవేయడం జరిగింది. అనంతరం ఆయన లండన్లో భారత రాయబార కార్యాలయంలో కూడా పనిచేయడం జరిగింది. ఆయన ఇంటెలిజెన్స్ కార్యకలాపాల విభాగాన్ని దాదాపు దశాబ్ద కాలం నడిపించడమే కాకుండా మల్టీ ఏజెన్స్ సెంటర్, సంయుక్త నిఘా టాస్క్ ఫోర్స్లో కూడా సంస్థాపక చైర్మన్గా కూడా వ్యవహరించడం జరిగింది. ఆయన ఇండియన్ పోలీస్ మెడల్ను కూడా పొందడం జరిగింది. ఇక్కడ కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అతి పిన్న వయసులో ఇండియన్ పోలీస్ మెడల్ను పొందిన ఘనత కూడా అజిత్ దోవల్కే దక్కుతుంది. అదేవిధంగా ఆయన ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా పనిచేస్తూ 2005 జనవరిలో ఆయన రిటైర్మెంట్ను కావడం జరిగింది. రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయన వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అనే ఒక సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. ఇందులో ఎవరున్నారంటే భద్రత, దౌత్య, సైనిక విభాగాల్లో పనిచేసి రిటైర్మెంట్ అయిన వాళ్ళే మాత్రమే ఇందులో సభ్యులు. అంటే దీనివల్ల కూడా అక్కడ వాళ్ళ అనుభవాలను కూడా చర్చించడం జరిగింది. ఆ అనుభవాలు కూడా భారత ప్రభుత్వానికి పనిచేయడం జరిగింది. అనంతరం రిటైర్ అయిన తర్వాత కూడా మోడీ ప్రభుత్వం అధికారంలో చేపట్టగానే ఆయనను ఏరికోరి మరి జాతీయ భద్రతా సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే. జాతీయ భద్రతా సలహాదారునిగా ఆయన భారత్కు అందిస్తున్న సేవల గురించి నేను మరో వీడియోలో